బిగ్ బాస్ సీజన్ 9 ఆట మొదలైంది. హోస్ట్గా మరోసారి కింగ్ నాగార్జున. తెలుగు టీవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అనే సరికొత్త నినాదంతో కింగ్ నాగార్జున హోస్ట్గా సీజన్ 9కి స్వాగతం పలికారు. సెలబ్రిటీలు సామాన్యుల మధ్య జరగనున్న ఈ పోరు మొదటి ఎపిసోడ్తోనే ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించింది. స్టార్ మా జియో హాట్స్టార్లో ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రసారం ప్రారంభమైంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి సరికొత్త మార్పులతో షోను తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు యుద్ధ భూమిలో శంఖం పూరించే కృష్ణుని చూశారు. కానీ ఈ సీజన్లో నేరుగా రంగంలోకి దిగే అర్జున్ని చూస్తారు అంటూ బిగ్ బాస్ వాయిస్తోనే ఈ షో తీరు ఎంత కఠినంగా ఉండనుందో స్పష్టం చేశారు. డబుల్ హౌస్ కాన్సెప్ట్తో పాటు ఊహించని మలుపులతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుందనే సంకేతాలు ఇచ్చారు. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో భాగంగా తొలి కంటెస్టెంట్లుగా బుల్లితెర నటి తనుజ, ఒకప్పటి లక్స్ పాపగా పేరుగాంచిన నటి ఆశా సైని బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. వీరిద్దరి ప్రవేశంతో ఇంట్లో సెలబ్రిటీల సందడి మొదలైంది. ఇక ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సామాన్యుల ఎంపిక ప్రక్రియను హోస్ట్ నాగార్జున వివరించారు. వేదికపై వచ్చిన వారిలోంచి మొత్తం 5 సామాన్యులకు హౌస్లోకి వెళ్లే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. వీరిలో 3 ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా, మరో 2 ప్రత్యేక జ్యూరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వినూత్న విధానం షోపై అంచనాలను మరింత పెంచింది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎన్టీఆర్, నాని హోస్ట్లుగా వ్యవహరించగా 3వ సీజన్ నుంచి నాగార్జున ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఓటీటీ సీజన్తో కలిపి వరుసగా 7వసారి ఆయన ఈ షోకు సారథ్యం వహిస్తున్నారు. ఆయన తనదైన శైలిలో కంటెస్టెంట్లను పరిచయం చేస్తూ, కొత్త నియమాలను వివరిస్తూ తొలి ఎపిసోడ్ను ఉత్సాహంగా నడిపించారు. సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య జరిగే ఈ సమరం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో ముందు చూడాలి.